రైతు సోదరులకు నమస్కారం అండి. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఇందుకుపల్లి గ్రామ పంచాయతీలో మనం రైతు తోట దగ్గర ఉన్నాం. తను శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని అనే వెరైటీని సాగు చేయడం జరిగింది. రైతు ఎంత మేరకు సాగు చేశారు, ఎలా ఉంది విత్తనం అనేది రైతు మాటల్లో మనం తెలుసుకుందాం. అన్నగారు చెప్పండి మీ పేరు. మా పేరు జిడుగు వెంకటేశ్వర్లు అండి. మాది ఇందుపల్లి గ్రామం అండి. మేము శివాని సీడు ఇదివరకు గండ్రాయిలో చూసినాం. ఫీల్డ్కి వెళ్ళి చూసారు? ఫీల్డ్కి వెళ్ళి చూసినాం అండి పోయిన సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ 25 సంవత్సరంలో. అయితే ఖమ్మం వెళ్ళి ఒక 10 మంది రైతులు మళ్ళీ షాప్ కాడికి వెళ్ళినాం. ఎక్కడ? మన రైతు సేవా కేంద్రం దగ్గర షాప్ కాడికి వెళ్ళినాం. వెళ్ళి సారు శివాని సీడు అడిగితే మాకు ఒక 15 మంది రైతులకు ఇచ్చారు. ఇస్తే మళ్ళీ శ్రీనివాసరావు గారి చేలో 40 సెంట్లో పెట్టినామండి. 40 సెంట్లో పెడితే అది ఎకరానికి వచ్చి 30 నుంచి 35 వరకు వచ్చేట్టుగా ఉందండి. చూస్తే ఇప్పుడు కూడా ఈ జనవరిలో కూడా క్వాలిటీ బాగుంది. దొప్ప కానీ నల్లికి కానీ అన్ని విధాలుగా తట్టుకునేట్టుగా బాగుందండి. ఇందుపల్లి గ్రామంలో తోటలో అన్ని రకాల విత్తనాలు వాడారు. ఈ శివాని సీడ్ కాడికి మించింది ఎక్కడా తగలేదండి ఈ సంవత్సరం వరకు. నల్లికి తట్టుకుందండి మెయిన్ గొప్పతనం అది. నల్లికి తట్టుకోవడంలో పండుపోతలు పండుపోతలు లేవు. నల్లికి నెంబర్ 1 ఉంది. ఇప్పుడు చూసినా కూడా ఎకరానికి ఇప్పుడు 10 క్వింటాల్ లెక్క కాపు అయి ఉంది. ఇంకా ఈ 2-3 నెలల్లో కూడా ఇంకొక 15 క్వింటాల్ అయ్యే సెక్షన్ ఉంది ఇది. అయితే మీ ఇందుకుపల్లి విలేజ్ లో యావరేజ్ గా ఎంత మంది రైతులు, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మిర్చి, ఇప్పుడు మీరు ఈ శివానినే టాప్ లో చెప్తున్నారు, అయితే మీ విలేజ్ లో ఎన్ని ఎకరాల వరకు రైతులు తోట సాగు చేస్తారు? మా ఊర్లో దాదాపు 500-600 ఎకరం వేస్తారు. 600 ఎకరాలలో శివాని టాప్ లో కనపడుతుంది. టాప్ లో కనపడుతుంది. నాకు అన్ని విత్తనాల్లో కూడా ఇప్పించినోండి నేనే. మీకు సీడ్ మీద కూడా పూర్తి అవగాహన? ఇప్పుడు కాదు, నాకు 15-20 సంవత్సరాలు పెట్టిందండి. దాదాపు గండ్రాయి, జగ్గపేట మండలాలన్నిటిలో కూడా మీకు అనుభవం ఉంది నాకు. మీరు ఎన్ని ఎకరాల తోట చేస్తారు? నేను ఏటా 7-8 ఎకరాలు వేసి 7-5 ఎకరాలు వేసిన. 7-5 ఎకరాలు వేసారు. 5 ఎకరాలలో మీరు శివాని ఎన్ని ఎకరాల వరకు వేసారు? 1 ఎకరానికి వేసిన. నేను ముందు చెట్టు హైట్ వచ్చిందంటే పూతలు చూసుకుంటా ముందు. నాకు మెయిన్ కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పూత. ఆటోమేటిక్ గా పోతుంటే ఆటోమేటిక్ గా చెట్లు వచ్చేస్తాయి. ఆ పూతల్లో ఎన్ని పూతలు ఉంటున్నాయి, ఎన్ని పోతున్నాయి, మనకి ఎట్లా వస్తుంది అంటే మనకి దిగుబడి ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు శివానిలో ఫ్లవర్ డ్రాప్ లేదు, డ్రాప్ అస్సలు లేదన్న. వైరస్ కూడా లేదు, లేదు ఒప్పట్లేదు మనకి చెట్టు ఒప్పట్లేదన్నా. నీకు చూడు, నీకు ఇక్కడ ఈ కొమ్మ చూడు, పవర్ డ్రాపింగ్ చూడు ఎంత తక్కువ ఉందో చూడు అసలు. అవును, నీకు అర్థమైపోతుంది. ఇదే చూసాం కదా, పక్కన చెల్లెలు చూడండి, వేరే విత్తనాలు పవర్ డ్రాపింగ్ చూడండి అసలు ఉంటుంది. బ్యాడ్గిరి తర్వాత నాకు పండుగోతలు ఆగింది ఇది ఒకటే. మాకు బ్యాడ్గిరి 50 క్వింటాలు తెస్తానండి. నేను దాదాపు 50 క్వింటాలు. 400-500 అన్న మిర్చి పంటానికి ఇందుపల్లి మించినోడు గుంటూరు జిల్లా కూడా లేదు. నేను గుంటూరు జిల్లాలో అన్ని ఆల్ రౌండ్ తిప్పుతారు వాళ్ళ కొట్లలో. అన్ని జిల్లాలు తిరిగిపోతా, పత్తి గుంటూరు జిల్లా అన్ని, చిత్తూరు గిత్తూరు అన్ని సాట్లకి ఏడ పంట నర్సరీలో ఏది వడ్డు ఉంటుంది అంతే. ఆపేనా? సూపర్ ఎక్సలెంట్ గా ఉందండి. అదే బాగుందండి నాకు ఉన్న అన్నిటిలో కూడా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే మీరు వేసే మీ ఊళ్ళో వేసి 500-600 ఎకరాల మిరప పంటలలో చెట్టు ఇప్పుడు శివాని మాత్రం గుంటకి కింటా లెక్క, అంటే ఎకరానికి 40 రేంజ్ లో వస్తుంది. ముందుకి నెక్స్ట్ రైతులు కూడా 26వ సంవత్సరంలో మొత్తం ఇది ఫీల్డ్ కింద చూస్తే మొత్తం 80% పడుతుంది శివాని పడుద్ది. అంటే ఇప్పుడు రైతులు ఈ సంవత్సరం ఒక 15-20 ఎకరాలలో వేసారా? ఈ సంవత్సరం ఒక 15 మంది తీసుకోలేనండి. నేను గంధాయిలో ఫీల్డ్ చూడటం వల్ల తీసుకెళ్ళిన. అంటే ఈ సంవత్సరం కొద్ది మంది రైతులు ఒక 15 మంది రైతులు వరకు. నెక్స్ట్ ఇయర్ మాత్రం నెక్స్ట్ ఇయర్ వరకు 70% ఫీల్డ్ చూసి అందరూ చూస్తే 80% పడుద్దండి. విత్తనం చూసి విత్తనం వరకు పూతకు గానీ, నల్లికి గానీ, పండుపోతలకు గానీ, దొప్ప గానీ ఏ విధంగా ఆకరించలేదు. అన్ని విత్తనాలు చూసినా అన్ని విత్తనాల్లో కూడా నల్లి పడి, నల్లంగా పడిన, దొప్ప గానీ, వైరస్ గానీ, ఏరుకుళ్ళుడు గానీ అన్ని రకాలు ఉన్నాయి. విత్తనంలో తేడా ఏంటంటే మొగడు. డిసెంబర్ 15వ తారీఖు ఇక్కడ గండ్రాయిలో ఫీల్డ్ పెట్టాము. అప్పుడు వీళ్ళు వచ్చారు ఫీల్డ్ కు. శ్రీనాథ్ అని బానే ఉంటాయి అన్న, మొత్తం బానే ఉంటాయి. అక్కడ నుంచి అంతా అంతే ఉంటాయి, చేనంతా. కింద ఒక స్టెప్ పండ్లు పండినాయి చూడు, పైన మళ్ళీ ఒక స్టెప్ లేచి చూడు ఎట్లా కాసింది. గడ్డి ఉండదన్న అసలు మా ఛానల్లో. గడ్డి నిజం అన్న, గడ్డి లేదు మీ ఛానల్లో నిజంగా కూడా గడ్డి లేదన్న. అసలే గడ్డి పుట్టదా? మీరు పుట్టనీయరా? గడ్డి పుట్టనీయరు మీరు. గడ్డి పుడితే ఇంక మేమెందుకు, మేము చేసేదే అది.
ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. ఓకే మీరు మంచి సమాచారం ఇచ్చారు. అదే విధంగా సాగు చేయండి, మీకు అనుకూలంగా మీకు మంచిగా ఈ సెట్ చేను అయిన మొత్తం మీద ఎక్కడ వైరస్ చెట్టు ఉండదు. ఈ చేను మొత్తం దేవాలన్నా కూడా ఎక్కడ వైరస్ చెట్టు లేదు. కూడా ఉండదు. ఏం కాదు. హాఫ్ ఎకరం కూడా ఉండదు. అది ఈ హాఫ్ ఎకరంలో ఎక్కడ నీకు కనిపించదు అసలు. దొప్ప చెట్టు తగలేదండి, ఏడా లేదు. ఇప్పుడు ప్రతి సేలో పైన ఎక్కడైనా సరే వైరస్ దొప్ప చెట్టు ఉంది. దొప్ప చెట్టుని అర్ధగట్టేవాడు ఎక్కడా లేడు. పండుపోతలేదు, పండుపోతలేదు కానీ వెల్ట్ గానీ ఏది లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళా మంచిగా ఇదే శివాని సాగు చేయండి. మీ దగ్గరకు వచ్చి మళ్ళా మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.